అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని నేషనల్ పార్క్ సమీపంలోనే ఉన్న నవయుగ కాలనీలో సిపిఐ మహాసభల సందర్భంగా నేడు నవయుగ కాలనీలో సిపిఐ శాఖ మహాసభలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 11:45 సమయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు తదితరులు మాట్లాడుతూ సిపిఐ పార్టీ భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వారిలో సిపిఐ పార్టీ నేతలు కూడా ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేయడం జరిగిందన్నారు. అటువంటి పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త ప్రజల బాగోగు కోసం వారి సమస్యలపైన నిరంతరం పోరాటం చేయాలన్నారు. ముఖ్యంగా నవయుగ కాలనీలో కూడా నేడు శాఖ మహాసభలు నిర్వహించి నూతనంగా శాఖ కార్యదర్శి, ఇతర కమిటీ సభ్యులందరినీ కూడా ఎంపిక చేయబోతున్నామని, రానున్న రోజుల్లో స్థానిక కాలనీలో సమస్యలు పరిష్కరించేందుకు తామంతా నిరంతరం కృషి చేస్తామన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో మహాసభల ద్వారా సిపిఐ ప్రజల సమస్యలపై నిరంతరం ఏ విధంగా పోరాటం చేస్తుంది, ఏ వాటిపైన పోరాటం చేసిందనే వివరాలన్నింటినీ కూడా ప్రజలకు చెప్పబోతున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు తదితరులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి రమణయ్య, అలీపీరా, చాందుబాషా, మున్నా, ఏఐవైఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఇతర సిపిఐ నేతలు, స్థానిక కాలనీ ప్రజలంతా పాల్గొన్నారు. ముద్దాడినటువంటి వారు ఇవాళ మొత్తం కూడా ప్రాణత్యాగం చేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ని ఇవాళ వాళ్ళందరినీ కూడా ఇవాళ ఉరిదీశారు బ్రిటిష్ వారు. ఆ రకమైనటువంటి త్యాగాలతో పునీతమైనటువంటిది భారతదేశం. ఇవాళ ఎర్ర జెండా ఇవాళ పునీతమైన అంటే ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఇవాళ రక్త తర్పణం ద్వారా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఇవాళ రెపరెపలాడుతూ ఉందంటే కష్టజీవుల, శ్రమజీవుల, మేధావుల ఇవాళ స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. రైతుల కోసం, వ్యవసాయ కూలీల కోసం, మహిళల కార్డు విడుదల చేయాలని మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ కోసం నిన్నటి వరకు అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ గా పోరాటం చేసింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 16,000 పైచలకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. మరి 2,50,000 ఉద్యోగాలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం 5 లక్షల మంది ఈరోజు చదువుకొని డిగ్రీలు పూర్తి చేసి బయటకు వస్తున్నారు. వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు పక్క రాష్ట్ర కేరళ, తమిళనాడు, కర్ణాటక, బెంగళూరు, మహారాష్ట్ర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. మరి వలసలు నివారించాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో బ్రహ్మాండంగా మేము 5 సంవత్సరాలు మాకు 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మేము పెద్ద ఎత్తున పాలన చేస్తున్నాం. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయలేదు. మేమే సంక్షేమ పథకాలు వేశాం, బటలు నొక్కుతున్నాం, డబ్బులు వేసామని చెప్పారు. ఎవరి డబ్బులు, ఎవరి బటలు, ఎవరి డబ్బులు? మనం కట్టే పన్నులు, మనం కట్టే ఫీజులు, మనం బట్టలు కొనుక్కుంటే పన్నులు, మనము బుక్కులు కొనుక్కుంటే పన్నులు, మనం బ్యాగులు కొనుక్కుంటే పన్నులు, మనం ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తే కట్టే ట్యాక్స్ పన్నులు. దాని ద్వారా వచ్చే డబ్బుల్ని గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కినా డబ్బులు వేసినా, బట్టలు నొక్కినా డబ్బులు వేసినామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతగా సంపాదించింది కాదు, వాళ్ళ నాయన సంపాదించింది కాదు, మనకి ఇచ్చినటువంటి ఫీజు రిమెంబర్స్ కానీ ప్రజల డబ్బులు. ఇది గమనించాలి బాగా. చాలా మంది ఎవరు ఏ ప్రభుత్వాలైనా, తెలుగుదేశం ప్రభుత్వమైనా, వైఎస్ఆర్ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వాలైనా వాళ్ళు తాతలు సంపాదించే ఆస్తుల్లో మనకి ఎక్కడ ప్రజా పంపిణీ కార్యక్రమాలు చేయరు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరిగిన పింఛన్లు ఇస్తున్నారన్నా, మనకి ఏమి మహిళలకు ఈరోజు ఆర్టీసీలో, బస్సుల్లో మనకి ఉచితంగా తీసుకుపోతున్నారన్నా, మనకి ఈరోజు పిల్లలకి ఫీజు రిమెంబర్స్ ఇస్తున్నారన్నా, ఏది ఇస్తున్నా కూడా అది మన సొమ్ము, మన ప్రజల ఆస్తులతో ఉన్నటువంటి మరి వచ్చే ఆదాయంలో పన్నులో